కొన్నిసార్లు ప్రమాదం జరిగే క్షణం కాదు, దానికి ముందు తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయమే ప్రాణాలను బలితీస్తుంది. బయటకు చూస్తే ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా కనిపిస్తుంది, కానీ ఒక్కో సెకండ్ గమనిస్తే ప్రతి ఫ్రేమ్ ఒక హెచ్చరికలా అనిపిస్తుంది. ప్రమాదాలు ఒక్కసారిగా జరగవు, వాటికి ముందు కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని క్షణాల నిర్లక్ష్యం ఉంటుంది. అవన్నీ కలిపి ఒక విషాదానికి రూపమిస్తాయి. ఆ తర్వాత మిగిలేది కన్నీళ్లు, తీరని బాధ, తిరిగిరాని ప్రాణాలే. ఈ ఘటన కూడా అలాంటిదే. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు కేవలం ఒక ప్రమాదాన్ని మాత్రమే చూపించడం లేదు, ప్రమాదాలకు దారితీసే ప్రతి చిన్న తప్పును చూపిస్తున్నాయి. ప్రతి డ్రైవర్, ప్రతి ప్రయాణికుడు, ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజం ఇందులో దాగుంది. అసలు ఆ కొన్ని సెకండ్లలో ఏం జరిగింది? ప్రమాదానికి కారణమైన తప్పేంటి? సీసీటీవీ వీడియో బయటపెట్టిన నిజాలేంటి? చివరకు ఈ విషాదం ప్రతి వాహనదారుడికి ఎందుకు ఒక గట్టి హెచ్చరికగా మారింది? లెట్స్ వాచ్. ఒక్క క్షణం, ఒక్క తప్పు అంటే గమ్యం చేరాల్సిన ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది. ఇంట్లో నుంచి దేవుడి దర్శనం కోసం బయలుదేరిన కుటుంబం ఊహించని ప్రమాదానికి గురయ్యింది. ప్రయాణంలో నవ్వులు, మాటలు, భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఉండి ఉండొచ్చు. కానీ హైవేపై తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ కుటుంబ జీవితాన్ని తలకిందులు చేసింది. కార్ రివర్స్ తీసిన కొన్ని సెకన్లు వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన వాహనం కళ్ళు మూసి తెరిచేలోపే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లా పరిధిలోని డెహ్రాడూన్ పంచకుల హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైవేపై జరిగిన కొన్ని సెకన్ల ఘటన ఒక కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. రాంపూర్ మణిహారన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నుజ్జునుజ్జైన కారు, రోడ్డుపై చెల్లాచెదురైన వాహన భాగాలు, గాయాలతో విలువెల్లాడుతున్న బాధితులు. కొద్ది క్షణాల క్రితం వరకు సాధారణంగా సాగిన ప్రయాణం ఎలా విషాదంగా మారిందో చెప్పడానికి అవే సాక్ష్యాలుగా నిలిచాయి. హర్యానాలోని సోనిపట్ జిల్లా బహదూర్గఢ్కు చెందిన చరణ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్కు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రయాణం ప్రశాంతంగానే సాగింది, కానీ గమ్యానికెళ్లే మార్గంలో ఒక మలుపు దాటిపోయారు. అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుకు వెళ్లి సురక్షితంగా యూటర్న్ తీసుకోవడానికి బదులు హైవేపై కారును రివర్స్ తీసే ప్రయత్నం చేశారు. ఆ నిర్ణయం ఎంత ప్రమాదకరమో కొన్ని క్షణాలలోనే తెలిసిపోయింది. హైవే అనేది సాధారణ రహదారి కాదు. అక్కడ ప్రతి వాహనం అధిక వేగంతో ప్రయాణిస్తుంది. డ్రైవర్లు తన ముందున్న వాహనాల కదలికను బట్టి స్పందిస్తారు. అలాంటి రహదారిపై ఒక్కసారిగా ఒక వాహనం రివర్స్లో కదలడం వెనక నుంచి వచ్చే డ్రైవర్లకు ఊహించని పరిస్థితి. అదే అక్కడ జరిగింది. టాటా టియాగో కార్ నెమ్మదిగా వెనక్కి కదులుతుండగా వెనక నుంచి వేగంగా వస్తున్న బొలెరో ఎస్యూవీ డ్రైవర్కు స్పందించడానికి తగినంత సమయం దొరకలేదు. బ్రేక్ వేసినా, దిశ మార్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమయ్యింది. కొన్ని సెకన్లలోనే భారీ శబ్దంతో టాటా టియాగో కార్ను బొలెరో కార్ బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన వేగానికి టాటా టియాగో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అక్కడి నుంచి గాల్లో ఎగిరి మరోవైపు పడిపోయింది. బొలెరో కూడా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో సీసీటీవీ వీడియో స్పష్టంగా చూపించింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చరణ్ సింగ్, ఆయన భార్య సుదేశ్, కోడలు ప్రీతి, మనవడు శివాంశ్ అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 తరాలు ఒకే ప్రమాదంలో ముగిసిపోవడం స్థానికులను కలిచివేసింది. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న చిన్న తప్పులు ఒకదానికొకటి కలిసినప్పుడు తోడు ప్రమాదాలు జరుగుతాయి. వాటి ఫలితం ప్రాణాంతకంగా మారుతుంది. మలుపు మిస్ అయితే ముందుకెళ్లి యూటర్న్ తీసుకోవచ్చు. కొన్ని నిమిషాలు ఆలస్యమవుతాయి, కానీ హైవేపై రివర్స్ తీసే ప్రయత్నం చేస్తే కొన్ని సెకన్లలోనే జీవితాంతం మిగిలే నష్టం జరుగుతుంది. తప్పుదారి వెళ్లినా ముందున్న ఎగ్జిట్ లేదా అధికారిక యూటర్న్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే వెనక నుంచి వచ్చే వాహనాలు గంటకు 80, 100, 120 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చు.
ఆ వేగంలో వస్తున్న డ్రైవర్కు ఒక్కసారిగా రివర్స్లో వస్తున్న వాహనం కనిపిస్తే ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం చాలా కష్టం. అధిక వేగం కూడా ప్రమాద తీవ్రతను ఎన్నో రెట్లు పెంచుతుంది. వేగం ఎక్కువగా ఉన్నప్పుడు బ్రేక్ దూరం పెరుగుతుంది. ఢీకొట్టే శక్తి కూడా భారీగా ఉంటుంది. అదే ఈ ప్రమాదంలో కనిపించింది. ఢీకొట్టిన దెబ్బకు కార్ డివైడర్ను దాటి మరోవైపు ఎగిరిపడడం ప్రమాద తీవ్రత ఎంత పక్కాగా ఉందో చూపించింది. మన దేశంలో ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయి. వాటిలో చాలా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్టేకింగ్, హైవేపై రివర్స్, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం ఇవన్నీ ప్రాణాలను బలితీస్తున్న ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. స్టీరింగ్ పట్టుకున్న ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, రోడ్డుపై తీసుకునే ప్రతి నిర్ణయం మన ప్రాణాలనే కాదు, మనతో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సెకన్లు ఆదా చేయాలనే ఆలోచన జీవితాంతం తీరని విషాదాన్ని మిగిల్చవచ్చు. హైవేపై ఒక చిన్న పొరపాటు ఇంట్లో ఎన్నో జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది. చరణ్ సింగ్ కుటుంబం ఇక తిరిగి రారు. వారి ప్రయాణం అక్కడితో ముగిసిపోయింది. కానీ వారి విషాదం మరో కుటుంబానికి హెచ్చరికగా మారితే, మరో ప్రాణం కాపాడబడితే అదే వారికి నిజమైన నివాళవుతుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు విధి రాసిన కథలు కావు. చాలా సందర్భాల్లో అవి మనమే తీసుకున్న ఒక తప్పు నిర్ణయానికి చెల్లించే అత్యంత భారీ మూల్యం.